యూఎస్ఏకి ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారు? ఎలిజిబిలిటీ పేరెంట్ యొక్క ఇన్కమ్, సిబిల్ని బట్టి ఎలిజిబిలిటీ అనేది చూస్తాం. ఓకే. ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఉంటుంది? ప్రాసెసింగ్ ఫీ అశ్విని గారు డిపెండ్ అపాన్ బ్యాంక్స్. మన దగ్గర దాదాపు 15+ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాంక్లో మనకు ఒక్కొక్క ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ప్రొఫైల్ని బట్టి 1 to 1.5 ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అంతే. రీపేమెంట్ ఎలా ఉంటుంది యూఎస్ఏకి? అశ్విని గారు, స్టడీ పీరియడ్లో మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. ఆఫ్టర్ స్టడీ మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నారు మాస్టర్స్ చేయడానికి. ఈ 2 years కోర్స్ పీరియడ్లో ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. తర్వాత వాళ్ళు 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ 6 months టోటల్ 2.5 years తర్వాత మీకు ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో టెన్యూర్ వచ్చేసి మీకు అప్ టు 10 to 15 years ఉంటుంది. ఓకే. మనకు శాంక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది యూఎస్ఏకి? యూఎస్ఏకి అయితే విదిన్ 48 hours అయిపోతుందండి, విత్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. అది కొలెట్రాల్తో అవుతాయి? కొలెట్రాల్తో అయితే అశ్విని గారు మినిమం 1 week పడుతుందండి. అన్సెక్యూర్డ్గా? అన్సెక్యూర్డ్ 48 hours, ఇప్పుడు చెప్పినట్టు 48 hours అయిపోతుంది. అండ్ అశ్విని గారు, ఇప్పుడు మనకి మీరు ఎడ్యుకేషన్ లోన్ కనుక త్రూ డిజీ లోన్స్ అప్రోచ్ అయితే యూఎస్ఏ వెళ్ళే స్టూడెంట్స్ మీకు 10.80% మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అది కూడా అన్సెక్యూర్డ్. ఓకే. అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ అయితే మీకు 9.5% వస్తుంది. అది ఏ బ్యాంక్లో ఏంటి మీ ప్రొఫైల్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము. అండ్ యూఎస్ఏ వెళ్ళే స్టూడెంట్స్కి ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఓన్లీ 10,000 ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నాము.